వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని, సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ అదే స్థాయిలో ఆయన స్మరించుకుంటూ నిర్వహిస్తూ వస్తుంది. ఎక్కడికక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని, ఆయన అభిమానులంతా కూడా జరుపుకుంటూ వస్తున్నారు, ఆయన స్మరించుకుంటూ ఉన్నారు. ఇక ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ యాజ్ యూజువల్గా కొన్ని కార్యక్రమాలు అయితే పార్టీ వైపు నుంచి జరుగుతూ ఉంటాయి. సో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా టీడీపీ ఇనిషియేట్ చేసింది. అదేవిధంగా టీడీపీ అధినేత మొదలుకొని లోకేష్ వరకు అందరూ ఆయనకు నివాళులు కూడా అర్పించారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ తన బ్రదర్ కళ్యాణ్ రామ్తో కలిసి హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్కి వస్తూ ఉంటారు. ఆయన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఘాట్కు చాలా సంవత్సరాలుగా ఇది కొనసాగిస్తూనే వస్తున్నారు ఆయన ఈ సాంప్రదాయాన్ని. అంతేకాదు అదే రోజున ఆయన పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్ కూడా యాడ్ ఇస్తూ ఉంటారు పెద్ద పేజ్లో, మళ్ళీ ఎప్పుడు పుడతావు తాత అని చెప్పేసి. సో ఇక ఆ స్థాయిలో ఎన్టీఆర్ అక్కడికి రావడం అనేది, ఎన్టీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రావడం అనేది, ఇటు నారా కుటుంబ సభ్యులు రావడం అనేది, దగ్గుబాటి కుటుంబ సభ్యులు రావడం అనేది ఎప్పుడు ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక వీళ్ళతో పాటు ఆయన రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇది ఎప్పుడు నడుస్తూ వస్తున్న కార్యక్రమమే. అయితే ఇది కొంచెం ఈసారి డిఫరెంట్ అనుకోవాలి. ఇది ఒక వివాదానికైతే కేంద్ర బిందువు అయింది. ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ రోజున ఆయన్ని స్మరించుకునే క్రమంలో ఆయన అభిమానులకు అటు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ రూపంలో ఒక షాక్ అయితే తగిలింది అనుకోవాలి. సో ఈ ఎపిసోడ్ కేంద్రంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మీద ఫైర్ అయిన తీరు ఏదైతే ఉందో, ఈరోజు టీడీపీ శ్రేణుల్లో కూడా ఆయన గురించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్లయింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెట్టింది ఎవరు? సో ఈ పెట్టడంతోనే కాదు, తీసేయమని బాలకృష్ణ చెప్పడం కానీ, ఆ వీడియో బయటికి రావడం కానీ, సో వెంటనే ఆయన అనుచరులంతా కూడా ఆ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయడం కానీ, సో బాలకృష్ణ అక్కడ సీరియస్ అయిన విధానం కానీ, ఇవన్నీ కూడా అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్కి యాక్చువల్గా అయితే ఎన్టీఆర్ ఘాట్ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఇలాంటి రోజున ఇంకా పీస్ఫుల్గా ఉంటాయి. మామూలుగానే పీస్ఫుల్గా ఉంటుంది, ఇలాంటి రోజులు ఇంకా పీస్ఫుల్గా ఉంటాయి. అక్కడ ఆయన ఫోటో తప్ప, ఎన్టీఆర్ ఫోటో తప్ప ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన అల్లుళ్ళు కూతుర్లకు కానీ ఎవరికి కూడా అక్కడ ఫోటోలు పెట్టో ఫ్లెక్సీలు పెట్టో హడావిడి చేసిన సందర్భం అయితే ఇప్పుడు దాకా రాలేదు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అక్కడ వచ్చి సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన తీరు కానీ, ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు కొంత అసహనాన్ని అయితే క్రియేట్ చేశాయి. అందులో కూడా బాలకృష్ణ వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్కి జేజేలు కొడుతూ నినాదాలు చేసిన తీరు మాత్రం ఆయన మొత్తం పూర్తి స్థాయిలో ఆయన ఫైర్ అయిన పరిస్థితి కనిపించింది. ఆయన ఫ్లెక్సీలు అక్కడి నుంచి తీసేయాలి, తొలగించాలి అని చెప్పేసి. సో ఇప్పటిదాకా ఆ సాంప్రదాయం లేదు, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మిగతా వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టే సాంప్రదాయం అయితే లేదు. బట్ ఇలాంటి వర్ధంతి రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే ప్రయత్నం జరగడం, సో ఈ ఎపిసోడ్లో బాలయ్య ఆయన మీద ఫైర్ అవడం, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద ఫైర్ అయ్యారైనా తీసేయమని చెప్తూ, సో ఇవన్నీ కూడా అటు నిజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడే చాలామందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ టోటల్ ఎపిసోడ్కి కారణం ఎవరు? ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ సమాధి దగ్గర కానీ, ఆయన ఘాటు దగ్గర కానీ ఇప్పటిదాకా ఆయన బర్త్డే రోజో లేకపోతే ఆయన నిజంగానే అవార్డులు తీసుకున్న రోజు ఆయన సినిమా పరంగా అభిమానించేవాళ్ళు, రాజకీయాల పరంగా ఆయన అభిమాన సంఘాలు చాలా అకేషన్స్లో ఆయనకి నివాళులు అర్పిస్తూ వస్తుంటారు. బట్ ఆయన జయంతిను, ఆయన వర్ధంతి అంటూనే పర్టికులర్గా ఆ డేని అటు టీడీపీ కూడా చాలా, జయంతి అయితే మొన్నటిదాకా సత్య జయంతి ఉత్సవాలు చాలా సంబరంగా కూడా జరిపింది. అలాంటి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. సో ఇక వర్ధంతి అంటే కుటుంబ సభ్యులంతా అందుబాటులో హైదరాబాద్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం ఆయన ఘాట్కే వస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బ్రదర్ అయిన కళ్యాణ్ రామ్తో, తన తండ్రి అయిన హరికృష్ణ ఉన్నప్పుడు ఆయనతో పాటు వచ్చేవాళ్ళు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్తో కూడా వస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. కానీ అక్కడ మీడియా కూడా అదే స్థాయిలో హడావిడి కూడా కనిపిస్తుంది. కానీ ఎప్పుడూ కూడా ఇన్నేళ్ల ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఎక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన వర్ధంతి రోజున ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టిన సందర్భం అయితే ఇప్పుడు దాకా రాలేదు. ఇది ఒక కొత్త సాంప్రదాయానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెరదీశారనేది అయితే ఒక చర్చ. బట్ ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక కొడాలి నాని ఉన్నారనేది అయితే మరో చర్చ. ఎందుకంటే బాలకృష్ణ ఫ్లెక్సీలు తీసేయమనే వీడియో ఎప్పుడైతే అటు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు, అదే సమయంలో అందరికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కంటే ముందుగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే ముందుగా, అందరికంటే మీడియా ముందుకు వచ్చింది మాత్రం కొడాలి నానినే. అదే సమయంలో ఈ టోటల్ బాలకృష్ణ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా మమ్మల్ని ఏం చేయలేరంటూ కూడా, జూనియర్ ఎన్టీఆర్ని ఏం చేయలేరంటూ కూడా కొడాలి నాని అవుట్ అండ్ రైట్గా మాట్లాడిన తీరు నిజంగా ఈరోజు టీడీపీ కాడర్లో అనుమానాలను తీసుకొస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన జైలు నుంచి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బయటకు వచ్చిన తర్వాత చాలా దాదాపు నెలకు పైగానే రెస్ట్ తీసుకుంటూ వచ్చారు అనారోగ్య కారణాలతో. ఆ తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సిచ్యువేషన్లో కదలిరా కార్యక్రమం పేరుతో అటు మేనిఫెస్టోతో పాటు పార్టీ ప్రచారాన్ని కూడా ఇండైరెక్ట్గా ఆయన ప్రారంభించారని అనుకోవాలి. సో నియోజకవర్గాల వారీగా అన్నింటినీ టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొంచెం క్రూషియల్ టీడీపీకి అతి
క్రూషియల్ కాన్స్టిట్యున్సీస్ అయిన కొన్ని కాన్స్టిట్యున్సీని పర్టికులర్గా ఆయన టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు లేటెస్ట్గా గుడివాడలో, అది కూడా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన గుడివాడలో రా కదలిరా అనే సభను పెట్టుకోవడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని కూడా అందరూ అంచనాలు వేస్తున్నారు. సో కొడాలి నాని లాంటి ఒక కాన్స్టిట్యున్సీలో, అది కూడా గుడివాడ లాంటి, మరోవైపు చూస్తే అది నారా నందమూరి ఫ్యామిలీకి కూడా ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీని, అలాంటి కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు సభ పెడతాం ఒక ఎత్తు అయితే, అదే రోజున ఇలాంటి గొడవకు నాని లాంటి వాళ్ళు కారణమయ్యారనేది అయితే మరొక చర్చ. సో ఏదైతే ఆ సభ విజయవంతం అవుతుందనే ఒక అంచనాతోనే నాని ఇండైరెక్ట్గా ఇలా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఆయన ప్రొవోక్ చేసే ప్రయత్నం చేశారు టీడీపీ శ్రేణులు అనేది అయితే మరొక చర్చ. గుడివాడలో ఆ స్థాయిలో సభ జరిగి అది పొలిటికల్గా ఫోకస్ అయినట్లయితే నాని లాంటి ఒక మాజీ మంత్రి, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్న, గుడివాడలో తనకంటూ ఒక సోలో ఇమేజ్ ఉన్న నాని లాంటి వాళ్ళ మీద ఆ స్థాయిలో సభ పెట్టి టీడీపీ సక్సెస్ అయిందంటే అది నానికి డీఫేమ్ అవుతుంది ఇలాంటి టైంలో. అందులో కూడా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి టికెట్ల పేరుతో ఎంతోమంది సీనియర్ నేతలు మొదలుకొని నాని లాంటి ఫైర్ బ్రాండ్ల వరకు అందరినీ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఆయన సర్వేలు కూడా తెప్పించుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏ చిన్న అవకాశం దొరికినా సిట్టింగ్ని మార్పు పేరుతో పక్కన పెడుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో నాని మీద అది వ్యతిరేకత పెరిగినట్లయితే, చంద్రబాబు సభ సక్సెస్ అయ్యి నాని మీద వ్యతిరేకత పెరిగినట్లయితే అది నిజంగా ఆయనకే బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది పొలిటికల్గా. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నము నానినే చేశారంటున్నారు. అదేవిధంగా నాని అనుచరులే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెట్టున్నారనే ఒక చర్చ అయితే ఉంది. అది కూడా బాలకృష్ణ వచ్చే ముందుగానే. సో అది అక్కడంతా కూడా బాలకృష్ణ వచ్చే ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ పేరుతోని ఆయన సీఎం అంటూ కూడా నినాదాలు చేయడం, అదే ఆ బాలకృష్ణ ఒక అసహనానికి లోనవడం, అది తీయమని చెప్పడం, వెంటనే ఆ వీడియోస్ కూడా తీశారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆ వీడియోలను కూడా కొంతమంది తీయడం జరిగింది. ఇవన్నీ వెంటనే బాలకృష్ణకు వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అవుతూ వస్తున్నాయి. సో ఈ క్రమంలోనే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక నానినే ఉన్నారు, నాని అనుచరులే ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ఇక వైసీపీ ఉందనే ప్రచారం కూడా ఉంది. అందులో వాస్తవాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇక మనం చూసినట్లయితే ఇక జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన అభిమానులు కూడా ఇదే స్థాయిలో బాలయ్య మీద ఫైర్ అవుతూ వస్తున్నారు, బాలకృష్ణ మీద. మనం చూసినట్లయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య అప్పుడు గతంలో ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు లేవనేది వాస్తవం. స్టార్టింగ్ ఆయన హరికృష్ణ కొడుకుగా, ఎన్టీఆర్ మనవడుగా, అంటే నందమూరి నుంచి 3వ తరం వారసుడిగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయన అటు ఇండివిజువల్గా కూడా తనకంటూ కొంచెం సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎలిమెంట్ ఆయనకి యాడ్ అయింది అనుకోవాలి. సో అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ సినిమాల పరంగా, ఫ్యామిలీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు ఫుల్ సపోర్ట్ ఇస్తూ వచ్చారు. ఇక అదే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడు మీద గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. 2009 లాంటి ఒక కీలక పరిణామాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజున టీడీపీకి ప్రచారం కూడా చేస్తున్నారు. ప్రజారాజ్యం లాంటి పార్టీలు వచ్చిన క్రమంలో ఆయన ప్రచారం ముగించుకొని వస్తుండగా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పటికీ బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా ఆయన ఆ రోజున ప్రచారం చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా తనకంటూ, తన తాతలు తన బాబాయిలకి అతీతంగా తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. ఆయన డ్యాన్స్లో చూపించే, ఆయన పర్టికులర్గా స్పెషల్గా ఫోకస్ పెట్టిన ఒక ఈజ్ కానీ, డాన్స్లో ఫైట్స్లో ఆయన చూపించే ఒక గ్రేస్ కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఈ రోజున తాతకు తగ్గ మనవుడు అనిపించుకునేలా చేసింది. ఇక అయితే పొలిటికల్గా మాత్రం అప్పటి నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. అనేక కారణాలు, హరికృష్ణ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆయన మొదటిసారిగా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న తీరు కానీ, ఆ తర్వాత ఆయనకు పార్టీలో ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు కానీ, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ పదవి ఇవ్వలేదనే ఒక విమర్శ కానీ, ఇవన్నీ కూడా టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య, హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య దూరం పెంచుతూ వచ్చాయి. ఇక హరికృష్ణ చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ని, అదేవిధంగా కళ్యాణ్ రామ్ని, ఆయన ఫ్యామిలీని ఓదార్చే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఇద్దరు మళ్ళీ దగ్గర అవుతారనే ప్రచారం జరిగినా అది ఆ దిశగా వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితుడని చెప్పబడే కొడాలి నాని లాంటి వాళ్ళు వైసీపీ జెండా కప్పుకోవడం, చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఎన్నోసార్లు విమర్శలు చేసినా జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి ఒక ఖండన రాకపోవడం మనం చూస్తూ వచ్చాం. ఇక పర్టికులర్లీ నాని శ్రీనివాసరావు, జూనియర్ ఎన్టీఆర్కి స్వయాన మామ ఆయన. సో అలాంటి నారాయణ శ్రీనివాస్ కూడా 2014 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆయన మంగళగిరి టికెట్ నాకు ఇవ్వాలంటూ కూడా అనేకసార్లు ఆయన సవాల్ చేసిన పరిస్థితి ఉంది, లోకేష్ మీద పోటీ చేస్తానని చెప్పేసి. ఇక అలా అనేక సంఘటనలు వీళ్ళ మధ్య గ్యాప్ను పెంచుతూ వచ్చాయి. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నందమూరి సుహాస్ని, జూనియర్ ఎన్టీఆర్ స్వయాన సోదరి, ఆమెకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది, కూకట్పల్లి టికెట్. జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ వచ్చి ప్రచారం చేస్తారనే ఒక
తెర మీదకి వచ్చినప్పటికి ఒక ఇష్యూ. బట్ ఆ దిశగా వాళ్ళైతే ఎలాంటి ఎఫర్ట్ కూడా పెట్టలేదు. సో అప్పట్లోనే చంద్రబాబు నాయుడుకి అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి మధ్య ఒక గ్యాప్ ఉందనే చర్చ జరిగింది. ఇక ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో పర్టికులర్లీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వంశీ లాంటి జూనియర్ ఎన్టీఆర్కి మరో సన్నిహితుడు అని చెప్పబడే వంశీ లాంటి వాళ్ళు కూడా ఆ తర్వాత రోజుల్లో గెలిచి టీడీపీ జెండా వీడి వైసీపీ జెండా కప్పుకున్నారు. ఇంకా అప్పటి నుంచి కొడాలి నాని వంశీ తమకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని చివరికి ఆయన భార్యను కూడా వదలకుండా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని కీర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే టీడీపీ శ్రేణుల్లో కొంత అసహనానికి అయితే కారణమైంది అనుకోవాలి. ఇక ఆ తర్వాత రోజుల్లో పర్టికులర్లీ జూనియర్ ఎన్టీఆర్ అనేక భువనేశ్వర్ని ఏదైతే అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు తిట్టిన క్రమంలో విమర్శలు చేసిన క్రమంలో పార్టీ అటు నందమూరి దగ్గుబాటి నారా ఫ్యామిలీ అంతా ఒకే వేదిక మీదకి వచ్చి దాన్ని ఖండించిన పరిస్థితి ఉంది. బట్ జూనియర్ ఎన్టీఆర్ కనీసం తన నోటి నుంచి మేనత్తా అని అనకుండా ఆయన చేసిన ఒక వీడియో కానీ అప్పట్లో అది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా ఆలోచనలో పడేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైఎస్ఆర్ పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అటు వైఎస్ఆర్ తాత ఇద్దరు ఒకటేనంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విధానం కూడా నిజంగా ఆయన ఫ్యాన్స్ని కూడా అసహనానికి అయితే గురి చేసింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు టీడీపీ కమిటీ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి పిలిచిన ఆయన అందుబాటులో లేకుండా ఆయన వ్యక్తిగత కార్యక్రమానికి వెళ్ళడం కూడా నిజంగానే ఇదొక గ్యాప్ పెంచే కార్యక్రమాన్ని అనుకోవాలి. అయితే ఇక పర్టికులర్లీ మనం చూస్తే RRR మూవీకి ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు ఏదైతే కొమరంభీముడో లాంటి ఈ నాటు నాటు సాంగ్స్కి సో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పొగడ్తలు కురిపించడం కానీ జూనియర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పడం ఇవన్నీ చూస్తూ వచ్చాం. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత లోకేష్ పాదయాత్ర క్రమంలో ఆయన హలో లోకేష్ అనే కార్యక్రమంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఆయన ఆహ్వానిస్తున్నట్టు కూడా మాట్లాడారు చాలాసార్లు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇక అనేక సార్లు అయితే బాలకృష్ణ తారకరత్న ఎపిసోడ్ కావచ్చు, ఆ తర్వాత బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు గ్యాప్ పెరిగిందని చర్చ జరిగింది. ఒక దశలో బాలకృష్ణనే 2 వర్స్ టీడీపీ వైపు జూనియర్ ఎన్టీఆర్ని ఇనిషియేట్ చేస్తున్నారని చర్చ జరిగింది. ఇక అమిత్ షా లాంటి వాళ్ళతో జూనియర్ భేటీ అయిన క్రమంలో కూడా ఆయన పొలిటికల్ అరంగేట్రం చేస్తారు, బీజేపీ తరఫున ప్రచారకగా వ్యవహరిస్తారనే ఇంకొక ఈక్వేషన్ కూడా తెర మీదకి వచ్చింది. బట్ వీటన్నిటిని సైలెంట్గానే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గమనిస్తూ వస్తున్నారు. బట్ ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఆయన తాను పాలిటిక్స్కి దూరం అంటూనే సినిమాల్లో బిజీ అయి ఉన్నారు. కానీ ఇదే సమయంలో వైసీపీ ముందు నుంచి ఒక స్ట్రాటజిక్ ప్లే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూనే చిరంజీవిని దగ్గర చేసే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడిని లోకేష్ను టార్గెట్ చేస్తూనే జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేసే ప్రయత్నం చేశారు. అలా అనేక సార్లు అభిమాన సంఘాలను ప్రొవోక్ చేసే ప్రయత్నం కానీ వైసీపీ వైపు నుంచి చాలాసార్లు జరుగుతూ వచ్చింది. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా వీటిలో అంతా సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే లేదు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచారం చేస్తారనే చర్చ అయితే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. బట్ ఇలాంటి సమయంలోనే ఈ రోజున పర్టికులర్లీ ఎన్టీఆర్ ఘాట్ వేదికగా ఆయన ఫ్లెక్సీలను చూపిస్తూ ఆయన అభిమానులంతా కూడా సీఎం అంటూ బాలకృష్ణ వచ్చిన సమయంలోనే అక్కడికి నినాదాలు చేసిన తీరు కానీ ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కంటే కూడా ఆ వీడియోని వైరల్ చేస్తూ కొడాలి నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి బాలకృష్ణను విమర్శలు చేసిన తీరు కానీ ఇక్కడ చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. గుడివాడలో చంద్రబాబు నాయుడు పెడుతున్న సభ సక్సెస్ అవుతుందన్న కారణంతోనే ఆ స్థాయిలో ఆ సభ సక్సెస్ అయితే తనకి టికెట్ విషయంలో కూడా తాను పొలిటికల్ డైలమాలో పడతాననే ఒక ఆందోళనతోనే కొడాలి నాని ఇష్యూ మొత్తాన్ని ఇటు డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారనే చర్చ అయితే జరుగుతూ వస్తుంది. సో ఎందుకంటే కొడాలి నాని అంత ఫాస్ట్గా స్పందించింది తీరు 100 బాలకృష్ణలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని ఏం చేయలేరు అంటూ కూడా ఆయన స్పందించిన తీరు ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. సో అంత క్విక్ రియాక్షన్ కొడాలి నాని వైపు నుంచి వచ్చిన తర్వాత ఈరోజు టీడీపీ శ్రేణులు కూడా ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక కొడాలి నానినే ఉన్నారనే ప్రచారం కూడా తెర మీదకి తీసుకొచ్చారు. సో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అన్న ఒక ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈరోజు తెర మీదకి వచ్చినట్లయింది. ఇన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే టీడీపీ వైపు చూస్తారా అన్న ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక వాదన దానికి తాజా సంఘటనతో ఒక ఫుల్ స్టాప్ అయితే పడినట్లయింది. సో టీడీపీ శ్రేణులకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చినట్లయిందని అనుకోవాలి. టోటల్గా ఈ రోజున ఈ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అనే ఎన్టీఆర్ ఘాట్ వేదికగా జరిగిన ఈ ఎపిసోడ్లో కొడాలి నాని పాత్ర ఉందనేది టీడీపీ శ్రేణుల ఆరోపణ. కొడాలి నాని స్పందించిన తీరు కూడా దాన్నే నిజం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ కూడా అటు టీడీపీ శ్రేణులు వర్సెస్ ఈ రోజున ఎన్టీఆర్ అభిమానులు అన్న రీతిగా సోషల్ మీడియా వేదికగా ఒక వార్ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. టోటల్గా ఈ పరిణామాలన్నీ రేపు టీడీపీ విజయావకాశాల మీద ఎంతవరకు కూడా ఎఫెక్ట్ చేస్తాయనేది మనం చూడాల్సింది.